హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిచ్ బ్రోస్ ఛానల్. ఇప్పుడు మనం హోమ్ గార్డెన్ టూర్ చేస్తున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాకోలీ. ఇది బ్రాకోలీ మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఏమవుతుందంటే వీటి మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు పెద్ద అయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చాక మనం మొత్తం కాలీఫ్లవర్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం తినొచ్చు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ బ్రాకోలీ. అంటే నేను తెచ్చి వేసి ఒక 20 days అవుతుంది ఫ్రెండ్స్. 20 days కింద పెద్దగా అయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర. ఇవి కూడా అసలు పుదీనా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగుంది, కానీ ఈ కొత్తిమీరకి అంత రెడ్ వచ్చింది ఫ్రెండ్స్. 20 daysకి బాగానే అయింది, కానీ ఈ రెడ్ వస్తుంది. ఒకసారి మీరు ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి. నేను మంచిగా గ్రోత్ అవుతుంది అనుకున్నా, కానీ ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇది చిల్లీ చెట్లు పెట్టి చాలా డేస్ అవుతుంది, కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఆర్గానిక్గా పెంచితే ఆనందం చాలా బాగుంటుంది అసలు. చూడండి ఇక్కడ చిల్లీస్, అక్కడ కూడా చూడండి చిల్లీస్ చాలా అంటే చాలా కాసాయి. ఒక్క చెట్టుకి ఒక 30-40 చిల్లీస్ దాకా కాసింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా చిల్లీస్ ఉన్నాయి. మేము రోజు ఇవే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అసలు చాలా బాగా వస్తున్నాయి. ఇది పాలకూర ఫ్రెండ్స్. పాలకూర కూడా మాకు హార్వెస్టింగ్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది పెట్టి ఒక 1 month అవుతుంది. 1 monthలో మేము ఒక 20 times దాకా తిని ఉండే ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చేది. మీకు అందరికి తెలిసిందే, కొత్తిమీర చెట్టు, కరివేపాకు చెట్టు అయిపోయింది చెట్టు ఫ్రెండ్స్. అసలు అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అసలు మా దగ్గరకు వచ్చి అందరు తెంపుకెళ్తారు. ఇక్కడ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా చెట్లనే తెంపుకొని పోతారు. అందుకే ఇంత చిన్నగా ఉంది. ఇంకా ఇవన్నీ మిర్చి చెట్లు. ఇప్పుడు రీసెంట్గానే ఇది కాకరకాయ చెట్టు వేసి ఉన్నాయి. ఇప్పుడే పూలు పడుతున్నాయి. ఇప్పుడే పూలు వస్తున్నాయి వీటికి. వెయిటింగ్ ఇంకా కాకరకాయల కోసం. చూడండి, ఇంకో కాకరకాయ చెట్టు ఇక్కడే పెట్టుండే మొన్న రీసెంట్గా. మిర్చి చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇది మెంతికూర ఫ్రెండ్స్. ఇదంతా వేసా, కానీ మొలవడం చాలా తక్కువ మొలిసింది. మళ్ళీ ఇంకేదో డిసీజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను రోజు చూసుకుంటున్నా, వాటర్ పోస్తున్నా, ఇస్తున్నా, కానీ ఇట్లా అవుతుంది. మీ దగ్గర ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి. ఇదేమో పాలకూర, తోటకూరనే. తోటకూర కూడా గింజలు పోసాము, ఇట్లా మొలిసింది. అంటే కొంచెం తక్కువ మొలిసింది. ఈ తోటకూర అని మెంతికూర చాలా తక్కువ మొలిసినాయి. బట్ ఓకే, మా వల్ల సరిపోతాయి. ఇప్పుడు వంకాయ చెట్లు పెట్టి చాలా డేస్ అవుతుంది, కానీ ఇది పూత వస్తుంది, కానీ కాయలు కాయట్లేదు. మరి ఏమన్నా డిసీజ్ వచ్చిందా అని చూస్తే ఏం లేదు, అయినా కూడా కాయట్లేదు. చూడండి, పూలు వస్తున్నాయి, కానీ కాయలు మాత్రం రావట్లేదు. ఇక్కడ మేము ఇంకా పాలకూర కూడా పెట్టుండే. ఇప్పుడు ఇది మిర్చి చెట్లు చాలా పెట్టాము అసలు, ఎందుకంటే ఒక చెట్టు ఉంటే సరిపోదు కదా. ఇది చూడండి, దోసకాయ చెట్టు. ఈ దోసకాయ చెట్టు కూడా పెట్టి ఒక 15-20 days అవుతుంది. ఇంకా పెద్దగా కావాలని చూస్తున్నాం ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. అసలు మేము ఇది పెట్టి 1 year దాటింది, అయినా కూడా కాయలు కాదు. ఈ చిన్న దాంట్లో పెట్టి పెద్ద అయింది, కానీ అసలు కాయలే కాయట్లేదు. దీనికి ఏమన్నా మెడిసిన్ లేకపోతే అంటే ఏమైనా ఫెర్టిలైజర్ ఏమైనా యూజ్ చేయాలో ఫ్రెండ్స్ చెప్పండి. ఎందుకంటే ఇది పెట్టి చాలా డేస్ అవుతుంది. ఇంకా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇది తమలపాకు చెట్టు, హనుమానికి చాలా ప్రీతికరమైన చెట్టు. ఇది తమలపాకు చెట్టు కూడా ఉంది. మంచిగా చిన్న తమలపాకు చెట్టు కూడా ఉంది. చూడండి, ఇదేమో పెద్ద తమలపాకుల చెట్టు, ఇదేమో చిన్న తమలపాకులు. అంటే 2 రకాలు ఉంటాయంట. ఈ చిట్టిగా చాలా బాగుంది కదా. ఇంకా అటు చూడండి, చిక్కుడుకాయ చెట్టు. అది చిక్కుడుకాయ చెట్టు కూడా పెంచుతున్నాం. అసలు చిక్కుడుకాయలు కూడా చాలాసార్లు తెంపుకున్నాం. చిక్కుడుకాయలు కూడా బాగా కాసాయి మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో వద్దాం.